బట్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే మీరన్నారు పాకెట్ మనీ కోసమే జాయిన్ అయ్యాను అని. ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఒక్కసారి. నాన్న ప్రైవేట్ ఎంప్లాయీ, అమ్మ ఇంట్లోనే హౌస్ వైఫ్. చిన్నగా టైలరింగ్ అది చేసేదన్నమాట. నార్మల్ బ్లౌజెస్, ఫాల్స్ ఇవి కుట్టేది. నాకు చెల్లె, నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని. చెల్లె స్కూలింగ్ ఆ ఏజ్లో, నేను ట్యూషన్స్ చెప్పేటప్పటికి తను స్కూలింగ్. అంతే, ఇంకా మినిమం ఉండేది ఇంట్లో, ఎక్కువ ఉండేది కాదు ఏమి. వచ్చినవి కూరగాయలకి, దానికి దీనికి. మా అమ్మే అప్పుడు ఇప్పుడు బట్టలు కొని మా పప్పకి తెలియకుండా దాచిపెట్టేది. ఉన్న వాటిలో ఎందుకు ఖర్చు అనే డిస్కషన్ రావద్దు ఇంట్లో, వీళ్ళకి అవసరం వస్తుంది అన్నట్టు కొనిపెట్టేది. మా పప్ప మళ్ళీ నడవండి బట్టలకి వెళ్దామని ఉన్నప్పుడు, మా పప్ప దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మమ్మల్ని బట్టలకి తీసుకెళ్ళడము, మా బ్యాగ్స్కు అలా. మాకు సిస్టర్స్ ఉన్నారు, సో బట్టలు కానీ బ్యాగ్స్ కానీ కొన్ని తెలుసు కదా, కజిన్స్ దగ్గర నుంచి మన వరకు వస్తా ఉంటాయి. అదే ఆబ్వియస్. అలా వచ్చేవి. మాకు ఇంకా మా అమ్మ నాన్న, నేను పెద్ద అమ్మాయిని కాబట్టి ఇంట్లో మనకు కొంచెం చెల్లెకి సాక్రిఫైస్ చేయడము, ఇయ్యడము, దాన్ని చూసుకోవడము, అడ్జస్ట్ అవ్వడము, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్పించారు. అంతే, వాటితోనే ఇప్పటికీ కూడా ఉన్న దాంట్లో ఎంత అడ్జస్ట్ అవ్వగలుగుతాము, మనకు కావాలి అనుకునేది మనం ఎప్పుడు తీసుకోగలుగుతాము అనే క్లారిటీతోని ఉంటాం. అంతే, ఉన్నాం ఇప్పుడైతే. ఎక్కడ నిజామాబాద్ దగ్గర? ఇక్కడ లోకలే. లోకల్. అండ్ నేను 10th లో ఉన్నప్పుడు ఇంకా హైయర్ స్టడీస్ పెరుగుతున్నాయి కదా అని మా నాన్న ఊరు వెళ్ళిపోయారు వ్యవసాయం కోసం. అక్కడ కొన్ని 2-3 years వ్యవసాయం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి అలా నడుస్తుంది ఇప్పుడైతే ఆల్ గుడ్. కానీ అక్కడి నుంచి రావడం అనేది, నాది కూడా ప్రాపర్ నెల్లూరు. అంటే నన్ను బేస్ చేసుకుని అడుగుతున్నా. అంటే అక్కడ వేరు, టౌన్లు వేరు, సిటీలు వేరు. టౌన్లో ఉన్నప్పుడు ఇంత అవగాహన లేకపోయినా కొన్ని కోరికలు అయితే ఉంటాయి. కొంతవరకు ఇది కావాలి, అది కావాలి, ఒక పొజిషన్లో ఉండాలి అని. నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏ కోరికలతో వచ్చారు? పెద్దగా ఏం అనుకోలేదు, V6లో చేయాలి అనేదే ఉండే. కానీ నాకు భయం, నేను ఎప్పుడు నిజామాబాద్ వదిలి బయటికి రాలేదు, చదువుకోవడానికి కూడా రాలేదు. నాట్ ఈవెన్ హాస్టల్ నిజామాబాద్లో, అమ్మ దగ్గరే ఉండేదాన్ని. అప్పుడప్పుడు సరదాగా అమ్మ పప్ప ఇట్లా బెదిరించారు అనమాట, హాస్టల్ వేస్తామని. ఏడ్చేసేదాన్ని నేను ఉండాను హాస్టల్లో, నా వల్ల కాదు అని. కానీ అట్లాంటిది గ్రాడ్యుయేషన్ తర్వాత ఫస్ట్ టైం హాస్టల్లో ఉండాలి, ఆ బెంగ, సిటీలో ఏం తెలీదు, బస్సులు పట్టుకోవాలి, బస్సుల్లో తిరగాలి, ఆ భయం ఉండింది అంతే. అక్కడ సెటిల్ అవ్వాలనేదే ఉండే కానీ ఫ్యూచర్గా పెద్ద ఏం ఆలోచించలేదు. ఫస్ట్ ఇది దాటగలిగితే ఇది దాటగలిగితే చాలు. అండ్ అప్పటికీ నాకు తీన్మార్ అంటే ఇష్టం కాబట్టి దాంట్లో వస్తే చాలు, అందులో చేసుకోవాలి హ్యాపీగా అనేదే ఉండే. బట్ హైదరాబాద్కి వచ్చాక ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదా? టౌన్లో ఉన్నప్పుడు అంటే మన వాళ్ళు, మన ప్రపంచం అంతా, ఇక్కడ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఒక మాట మొహం మీద అనడానికి కూడా ఎవరు ఆలోచించారు, ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా నేను ఉంటారు. అస్సలు అనలేను అలాగా. అంటే ఇప్పుడు ఏమో తెలీదు, ఇప్పుడు మన స్టాండ్ మనమే తీసుకోవాలనేది నేర్చుకున్నా. కానీ ఇబ్బందులు ఏం పడలేదా వచ్చినప్పుడు మీడియాలో? అంటే ఎవరైనా ఒక మాట అంటే భయపడిపోయి ఊరు వెళ్ళిపోతా అనుకోవడం, లేకపోతే ఈ కష్టాలు అవి చూడక ఈ గందరగోళం లైఫ్? అలా అస్సలు అనుకోలేదు. ఎప్పుడు కూడా మా పప్ప చెప్పేవాడు అనమాట, మరీ ఇబ్బంది అనిపిస్తే వచ్చే బేట, ఉండకు, నేను చూసుకుంటా, కష్టపడకు అంటే మరీ అని. కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంది, వీ హ్యావ్ టు లెర్న్, మనం నేర్చుకోవాలి. ఏదైనా సరే, ట్యూషన్స్ చెప్పడం అయినా కూడా నేర్చుకునే ప్రాసెస్ అది, నేర్చుకోవాలి. సో అలాగే ఉండే నాకు కూడా, నేర్చుకోవాలి, బస్సెస్ పట్టుకోవాలి. పప్ప ఒకటే చెప్పేవాళ్ళు అనమాట, మనకు తెలియదు అంటే అడగాలి, అడగడంలో తప్పులేదు, తెలీదు అడిగి తెలుసుకోవాలి అంతే. సో ఇప్పటికీ ఏదన్నా తెలియకపోతే ఇప్పుడు గూగుల్ వచ్చింది, అప్పుడు అంత అవగాహన లేదు కదా. సామ్సంగ్ జావా ఫోన్లు, ఇంటర్నెట్, ఈ సింబల్ ఇంటర్నెట్లు, ఇవే కదా. సో నేర్చుకోవాలి అనే ప్రాసెస్లోనే ఉండే. కానీ ఆఫీస్లో భయం వేసేది, ఎవరు ఏ డెసిగ్నేషనో తెలీదు, మనం కొత్త, వీళ్ళ దగ్గర పోయి ఫలానా అని అడిగితే నన్ను అడుగుతుందా అని ఫీల్ అవుతారేమో అన్న భయం, నన్నే అడుగుతుందా అనే భయం, ఎవరిని ఏం అడగాలో తెలియదు, ఎవరిని ఏం మాట్లాడియాలో తెలియదు. అలా కూర్చొని మూలకు కూర్చొని పేపర్ చదువు అని అంటే పేపర్ చదువుకునేదాన్ని, వాయిస్ ఓవర్స్ చేసేదాన్ని.
ఆ ప్రాసెస్ లో కొంచెం హ్యాపీగా కంఫర్టబుల్ గా మా ఆయన పరిచయం అయ్యారు అనమాట. అంతే. ఓకే ఓకే. సో తర్వాత తీన్మార్ వచ్చినప్పుడు భయం లేదా మీ ఆయన వచ్చి మాట్లాడినప్పుడు అసలే సిటీ ఎవరో ఏంటో తెలియదు ఈయన వచ్చి మాట్లాడుతున్నారు అని ఫస్ట్ భయం ఏమీ లేదా? లేదు. ఓకే. అంటే ఆయన ఫన్నీ జోవియల్గా ఉండేవాళ్ళు. నేను అంటే మాట్లాడేది ప్రోగ్రామ్ కి సంబంధించిన 2-3తోని ఎక్కువ మాట్లాడేదాన్ని. మిగిలిన వాళ్ళతో నార్మల్ గా వాళ్ళు పని ఇస్తే పని పేపర్ వాయిస్ ఓవర్ పేపర్ ఇస్తే వాయిస్ ఓవర్ వరకే మాట్లాడేదాన్ని. అంతకు మించి మాట్లాడాలంటే భయం. కోయడ్ కాదు మనది. నేను 6th వరకే కోయడ్, తర్వాత గర్ల్స్, ఇంటర్మీడియట్ గర్ల్స్, డిగ్రీ మళ్ళీ కోయడే కానీ బాయ్స్ తోనే ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. భయం ఏమో తెలీదు. మనకు ఒకటి పెంచుతారు కదా, అబ్బాయిలు ఎక్కువ మాట్లాడొద్దు, వాళ్ళు అలా అంటారు ఇలా అంటారు అని. సో ఆ బౌండరీస్ లోనే పెరిగా నేను కూడా. సో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. సో మాట్లాడించినప్పుడు కొంచెం కంఫర్టబుల్ జోన్ ఇచ్చారు ఆయన మాట్లాడినప్పుడు. సో అలా కంఫర్ట్ ఉండే అక్కడే.